హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే హెయిర్ స్టూడియో. మీ అందరి కామెంట్స్ చదివాను. ఇప్పటి వరకు మాపై చూపిన ట్రస్ట్ అండ్ లవ్ అండ్ సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. ఈ రోజు ఈ వీడియోలో మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాను. మన మొదటి క్వశ్చన్ వచ్చి చాలా మంది అండ్ సన్నీ గారు కూడా అడిగారు, ఏంటంటే హెయిర్ ప్యాచ్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ యూజ్ చేయొచ్చా అని. సో హెయిర్ ప్యాచ్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఆల్రెడీ మనం ప్యాచ్కి గ్లూ అండ్ టేప్ పెడతాం కాబట్టి ఆ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్లూ అనేది మెల్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఆయిల్ పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకు మరి, ఇది ఒరిజినల్ హెయిరే కదా, మరి ఆయిల్ పెట్టుకోవద్దు అంటున్నారు. మరి ఆయిల్ ప్లేస్లో ఏం యూజ్ చేయాలని మీరు అడుగుతుండొచ్చు. ఆయిల్ ప్లేస్లో మనం సీరం అనేది యూజ్ చేయొచ్చు. ఆ సీరం అనేది మనం హెయిర్కి అప్లై చేసినప్పుడు చూడడానికి షైనింగ్గా న్యాచురల్గా చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఈజ్ ద హెయిర్ ప్యాచ్ వాషబుల్? డెఫినెట్గా హెయిర్ ప్యాచ్ని వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటారా, ఇది ఏంటంటే ఒరిజినల్ హ్యూమన్ హెయిర్. మన ఒరిజినల్ హెయిర్కి అయితే మనము ఎలా అయితే షాంపూ, కండిషనర్, హెడ్ వాష్ ఎలా చేస్తామో సేమ్ ఇది కూడా అంతే. దీనికి కూడా మనము 3 డేస్కి ఒకసారి షాంపూ, కండిషనర్తో హెడ్ వాష్ చేయొచ్చు. వర్షంలో తడిచినా ఏం కాదు, స్విమ్ చేయొచ్చు, క్యాప్ పెట్టుకోవచ్చు, డ్రైవింగ్ చేయొచ్చు. ఏం చేసినా కానీ మీకు ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇది చాలా మంది రిపీటెడ్గా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్. ప్యాచ్ లైఫ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? నెక్స్ట్ ఈ ప్యాచ్ హెయిర్లో వాడే మీరు హెయిర్ క్వాలిటీ ఆర్టిఫిషియలా లేకపోతే న్యాచురల్ హెయిర్ అని చాలా మంది అడగడం జరిగింది. దానికి మీకు క్లియర్గా ఆన్సర్ ఇస్తాను. ప్యాచ్ లైఫ్ టైం అనేది కంపల్సరీ మన మెయింటెనెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. అంటే మేము ఎలా వాష్ చేసుకోవాలి, దాన్ని ఎలా టేప్ చేంజ్ చేసుకోవాలి, మీరు ఎన్ని రోజులకు ఒకసారి హెడ్ వాష్ చేయాలి, సీరం వాడాలి, కండిషనర్ స్ప్రే, ఇవన్నీ మేము ఎలా వాడాలో క్లియర్గా మేము మా స్టాఫ్ అంతా మీకు ప్యాచ్ ఫిక్సింగ్ అయిపోగానే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లేదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లో కానీ మీకు ఏ విధంగా అయినా మా స్టాఫ్ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటి అంటే, మనం దీనికి లైఫ్ టైం అనేది కంపల్సరీ మీ మెయింటెనెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనం మంచిగా వాడుకుంటే దాని లైఫ్ స్పాన్ కూడా మనకు మంచిగా వస్తుంది. రెగ్యులర్గా మీరు సర్వీస్కి రావడము, మంచిగా ప్యాచ్ని యూజ్ చేయడము, కోంబింగ్ కానీ నెక్స్ట్ హెడ్ వాష్ కానీ ప్రాపర్గా చేసినట్లయితే ప్యాచ్ లైఫ్ అనేది మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ప్యాచ్ హెయిర్ క్వాలిటీ అనేది ఆర్టిఫిషియలా న్యాచురల్ అని అడిగారు కదా. ప్యాచ్ కూడా మొత్తం మనం వాడేది దాంట్లో హెయిర్ కూడా మొత్తం ప్యూర్ హ్యూమన్ హెయిర్తో తయారు చేయబడిన హెయిర్ ప్యాచెస్ అండి. ఆర్టిఫిషియల్ అనుకోండి, మనం కోంబింగ్ చేయలేము, మనకు ప్రాపర్ హెయిర్ స్టైల్ రాదు, దాన్ని వాష్ కూడా చేయలేము. ఇది హ్యూమన్ హెయిరే కాబట్టి మనం వాష్ చేసుకోవచ్చు, షాంపూ, కండిషనర్, నెక్స్ట్ స్విమ్ చేయొచ్చు, డ్రైవ్ చేయొచ్చు, హెల్మెట్ పెట్టుకోవచ్చు, మనం ఏ హెయిర్ స్టైల్ అంటే ఆ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ప్యూర్ హ్యూమన్ హెయిర్తో తయారు చేయబడిన హెయిర్ ప్యాచెస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్యాచ్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత? మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 6,999 ప్రైస్కి మాత్రమే కలిగి ఉంటుంది. 6,999 ఉంటుంది కదా, మరి ప్యాచ్ హెయిర్ క్వాలిటీలో ఏమైనా చేంజ్ ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదండి. 6,999 అయినా కానీ హెయిర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అది కూడా ప్యూర్ ఒరిజినల్ హ్యూమన్ హెయిర్తో తయారు చేయబడిన ప్యాచెస్. ఇది ఎందుకు అంటే, గత 5 ఇయర్స్ నుంచి మేము 6,999 ప్రైస్ అనేది యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే నార్మల్ పీపుల్ కూడా, కాలేజ్ పిల్లలు కానీ ఎవరైనా పెట్టుకోవడానికి అందుబాటులో ఉండడం కోసం, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం కోసం మేము ఈ ప్రైస్ అనేది 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ ప్యాచ్కి వాడే గమ్ వల్ల, గ్లూ వల్ల కానీ మీకు ఎలాంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలామంది అడుగుతుంటారు. ఈ గ్లూ కూడా మనము క్లినికల్లీ, మెడికల్లీ టెస్ట్ చేసిన తర్వాతనే యూజ్ చేసామని, ఈ గ్లూ వల్ల ఇంతవరకు ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. దీనివల్ల అయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈజీగా మీరు ప్యాచ్ అనేది పెట్టించుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి భయం లేకుండా అందరికీ సెట్ అవుతుంది. ఆల్ టైప్ స్కిన్ వాళ్ళకి కూడా మనకి సెట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్లిప్పింగ్ ప్యాచ్ని ఎలా పెట్టుకోవాలి ఇంట్లో, నెక్స్ట్ టేప్ ఎలా చేంజ్ చేయాలని చాలామంది అడిగారు. క్లియర్గా వీడియో చేయండి మేడం అని. క్లిప్పింగ్ అంటే ఏం లేదంటే, మీకు క్లియర్గా విజువల్స్ కనిపిస్తాయి. మీరు క్యాప్ లాగా ఇంట్లో పెట్టుకొని తీసుకోవచ్చు. ఆ టేప్ అనేది ఫ్రంట్లో ఎప్పుడైతే లూజ్ అవుతుందో ఆ టేప్ అనేది పాతది చేంజ్ చేసి కొత్తది పెట్టేసుకొని ఫిక్స్ చేసుకుంటే చాలు. ఇంకా హెడ్ వాష్ అవన్నీ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్యాచ్ పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ అనేది హాట్ వాటర్తో చేయాలా, కోల్డ్ వాటర్తో చేయాలా అని చాలామంది అడుగుతుంటారు. హాట్ వాటర్తో చేస్తే ఏంటంటే, మనకు ప్యాచ్కి గమ్, టేపు అనేది ఉంటాయి కదా, వేడి నీళ్ళు చేయడం వల్ల అదే గమ్ అనేది మెల్ట్ అయ్యి బయటికి రావడం జరుగుతుంది. ఆ హీట్ వల్ల బయటికి అయ్యి మెల్ట్ అయ్యి తొందరగా అనేది గ్లూ అనేది ఊడిపోయి సర్వీస్కి తొందరగా రావాల్సి వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు నార్మల్ వాటర్తో హెడ్ వాష్ చేస్తే బెటర్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ డౌట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టేషన్ కోసం మా దగ్గర ఉన్న 16 బ్రాంచ్లో మీకు ఏ బ్రాంచ్ అయితే నియర్ అవుతుందో అక్కడికి వెళ్ళి ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టేషన్ పొందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.